హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా, న్యూయార్క్ టెర్మినల్ నుండి లగేజ్‌తో వస్తున్న వాళ్ళని మేనేజర్ విచ్చేసి రిసీవ్ చేసుకొని కార్ దగ్గరికి తీసుకొచ్చాడు. పడవలా ఉన్న కార్‌ని అభిజ్ఞ నోరు తెరుచుకొని చూస్తుంటే లగేజ్‌ని డ్రైవర్ డిక్కీలో పెట్టాడు. కార్ డోర్ తెరిచి అభి కమ్ అని తన చేయి పట్టుకొని ప్రిన్సెస్‌లా ట్రీట్ చేస్తుంటే గాల్లో తేలుతున్న తను కష్టంగా నేల మీద నడుస్తూ వెళ్ళి కారులో కూర్చుంది. శశాంక్ కూడా కూర్చున్నాక కార్ అక్కడి నుండి బయలుదేరితే వెనక మేనేజర్ కార్ బయలుదేరింది. నీకు ఇంత పెద్ద కారుందా శశి అని అడిగింది ఏమాత్రం ఆశ్చర్యం తగ్గకుండా. ఇలాంటి కార్స్ చాలా ఉన్నాయిరా. యాక్చువల్గా రోల్స్ రాయిస్ రావాలే కానీ ఆ కార్ డ్రైవర్కి హెల్త్ ప్రాబ్లం అంట. అందుకే ఈ కార్ వచ్చింది అని తన నడుము చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు. ఒక్కో కార్‌కి ఒక్కో డ్రైవర్‌నా అనుకుంటున్న తన్ని శశాంక్ అలా సడన్‌గా దగ్గరికి తీసుకోవడంతో శశి ఏం చేస్తున్నావు? డ్రైవర్ ఉన్నాడు అంది కంగారుగా అతని ఎడపై చెయ్యి వేసి ఆపుతూ. అతను ఇటువైపు చూడకుండా గ్లాస్ అడ్డుగా ఉంది కానీ నన్ను డిస్టర్బ్ చేయకురా అని తన మెడవెంపుల్లో మొహం దాచాడు. వెళ్ళాక వెళ్ళాక మీ ఇష్టం కానీ కార్‌లో ఇలాంటివి చేయకండి ప్లీజ్ అంటూ అతని తలని నిమిరింది తను. ఏం చేయట్లేదులే అంటూ ఇంకో చేతిని కూడా తన నడుము చుట్టూ వేశాడు శశాంక్. మన మాన్సూన్‌కి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అంది అతని చేతిపై చేయి వేస్తూ. 30 మినిట్స్ రా. మరి అప్పటి వరకు నువ్వు నిద్రపోతే నాతో మాట్లాడేది ఎవరంట? నేనంట. నేను జస్ట్ పడుకున్నాను అంతే నిద్రపోలేదు. నువ్వు మాట్లాడు నేను వింటాను అంటూ మెల్లగా తన నడుమును నిమిరాడు. తమరు కూడా మాట్లాడితే ఏమైనా అవుతుందా? అంది వెటకారంగా. నువ్వు మాట్లాడుతుంటే బావుంటుందిరా. అలాగే వినాలనిపిస్తుంది అన్నాడు గారంగా. నేను మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఇదే డైలాగ్ 1 ఇయర్ తర్వాత చెప్పు నమ్ముతాను. ఇప్పుడు చెప్తే ఏంటి? అన్నాడు అయోమయంగా. ఇప్పుడంటే భార్య కొత్తగా ఉంది కాబట్టి ఇలాంటి డైలాగ్స్ వస్తాయి. అదే కొన్ని రోజులకి పోయాక భార్య పాతదవుతుంది కాబట్టి తన మాటలు హెడేక్‌లా అనిపిస్తాయి. నాకలా అనిపించదు అన్నాడు ఉక్రోషంగా. నేనే నేనదే చెప్తున్నాను. ఆఫ్టర్ 1 ఇయర్ ఈ డైలాగ్ చెప్పమని. షూర్‌గా చెప్తాను అని తన నడుము గిల్లిన అతను పోర్టికోలో కారు ఆగడంతో డోర్ తీసి దిగాడు. ఊరికే వస్తుంది కోపం ఈ మహానుభావుడికి. నోట్లోనే తిట్టుకొని అతని చెయ్యి అందించడంతో కారు దిగి చుట్టూ చూసింది. ఇంట్లోనే కాక చుట్టూ చూస్తూ బాబు హై రిచ్ అనుకున్నా. కానీ హైకే హై రిచ్ అని ఈరోజే అర్థమైంది అనుకుంది తన మనసులో. వాట్ హ్యాపెన్ రా అని అడిగాడు తన మొహాన్ని చూస్తూ. తల అడ్డంగా ఊపి మాన్సూన్ చాలా అంటే చాలా పెద్ద శశి అంది క్యూట్‌గా ఫేస్ పెట్టి. ఇక్కడ ఉంటావు కదా మొత్తం చూడొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దాంరా అని తను చేయి పట్టుకొని 10 స్టెప్స్ ఎక్కి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. మనం చాలా దూరం నుండి జర్నీ చేసొచ్చాం కదా! మరి మనకి దిష్టి తీసేదెవరు? అని అడిగింది ముద్దుగా. మేనేజర్ ఇండియన్ అయినప్పుడు అతని వైఫ్ కూడా ఇండియనే అవుతుంది కదా! అంటే ఆవిడ మనకి దిష్టి తీస్తుందా? అంది ఆశ్చర్యంగా. ఎస్ అంటుండగా వాళ్ళ ముందుకి ఎర్రనీళ్ళ పళ్ళెంతో వచ్చింది మేనేజర్ భార్య. తను ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి వచ్చింది. బయటికి బయటికి వెళ్ళింది. ఇక్కడ కూడా ఇలాంటివి చేస్తారా? ఐ మీన్ న్యూయార్క్‌లో కూడా దిష్టి తీస్తారా? అని అడిగాను. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. యాక్చువల్‌గా నాకు ఇలాంటి సెంటిమెంట్స్ లేవు. బట్ నీకు ఉన్నాయని నీకోసం అరేంజ్ చేయించాను. తన కోసం ఆలోచిస్తున్న భర్తపై తెలియకుండానే ప్రేమ పెరుగుతుంటే రెక్కలు తొడుగుతున్న మనసుకు నీ కళ్ళెం వేసింది అభిజ్ఞ. ఇంతలో మేనేజర్ భార్య కూడా రావడంతో యాక్చువల్‌గా తన వైఫ్‌తో కలిపి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దామని ఎయిర్‌పోర్ట్‌లో చేయలేదు. ఇతను మేనేజర్ మురళి, తన వైఫ్ స్వాతి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 6 మంత్స్ నుండి మన దగ్గరే వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక బాబు. వాడు వాగ్దేవి కంటే 1 ఇయర్ పెద్దవాడు. చేయడానికి ఆఫీస్ వర్క్‌నే చేసినా మనకి ఫ్యామిలీ లాగా అన్నమాట అని అతని ఫ్యామిలీ గురించి చెప్పాడు శశాంక్. ఇద్దరికీ నమస్కారం చేసింది అభిజ్ఞ. వాళ్ళు కూడా తనకి ప్రతినమస్కారం చేశారు. మన ఆఫీస్‌లో మన వాళ్ళు ఉండటం మంచిదండి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారో ఉండరో ఎలాగో అన్ అనుకుంటున్నాను. మీరు ఉన్నారు అది చాలు అంది అభిజ్ఞ నవ్వుతూ. చిన్నగా నవ్వి మీరు రెస్ట్ తీసుకోండి మేడం. లంచ్ ప్రిపేర్ అయ్యాక పిలుస్తాను అని చెప్పింది స్వాతి. నన్ను మేడం అని పిలవద్దండి. నా పేరు అభిజ్ఞ. కాల్ మీ అభి. మిమ్మల్ని ఆయన సిస్టర్‌లా చూస్తున్నారని శశి మాటల్లోనే అర్థమైంది. కాబట్టి నేను మిమ్మల్ని వదిన అని పిలుస్తాను. సరే నీ ఇష్టం. ముందు ఇద్దరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. ఓకే అని సర్వెంట్ ముందే బ్యాగ్ శశాంక్ రూమ్‌లో పెట్టడంతో అతను అభిజ్ఞతో పాటు తన రూమ్‌కి వెళ్ళాడు. రూమ్‌లోకి అడుగు పెడుతూనే మొత్తం
అభిజ్ఞని చూసి డోర్ లాక్ చేసి వెనక నుండి హక్ చేసుకుని హౌ ఇస్ అవర్ రూమ్ అని అడిగాడు హస్కీగా. వెరీ నైస్ శశి. ఇండియాలో ఉన్న మన రూమ్ కంటే ఈ రూమ్ చాలా బాగుంది అండ్ పెద్దది ఉంది. కానీ నాకు అక్కడ రూమే చాలా నచ్చింది. వైరా మనం ఒకరిలో ఒకరిగా కలిసింది, మన ప్రేమని మొదటిగా పంచుకుంది అక్కడే కదా. అందుకే నాకు మన రూమ్ అంటే చాలా ఇష్టం. ఆమెను తన వైపుకి తిప్పుకొని ఏంటో అనుకున్నాను కానీ నువ్వు కూడా రొమాంటిక్ నేరా అని దగ్గరికి లాక్కున్నాడు. ఇప్పుడు తమరే రొమాన్స్కి బ్రేక్ వేయండి, ఫ్రెష్ అయ్యి వెళ్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇద్దరి టైం సేవ్ అయ్యేలా నా దగ్గర గుడ్ ఐడియా ఉంది. ముందు ఐడియా చెప్పు. అది గుడ్‌నో, బ్యాడ్‌నో నేను చెప్తాను. ఇద్దరం కలిసి బాత్ చేద్దాం. టైం సేవ్ అవుతుంది. నో వే! అలా చేస్తే ఇక అంతే. ముందు నన్ను వదులు. నేను వెళ్లి బాత్ చేసొస్తాను అని అతని నుండి వదిలించుకోవాలని చూసింది. బాబు బలం ముందు పాప బలం ఈ పాటే. అతన్ని వదిలించుకోలేక బిక్కమొహం వేసింది. ప్లీజ్ శశి వదులు. నేను వదలాలి అంటే నైట్ నేను చెప్పినట్లు చేయాలి. అలా అయితే వదిలేస్తా. నైట్ ఏం చెప్తావు? అంది అయోమయంగా. నైట్‌కి చెప్తాను. ఇప్పుడెళ్ళి బాత్ చేసిరా అని తనని వదిలి గ్లాస్ డోర్ స్లైడ్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు. ఆలోచిస్తూనే టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కి వెళ్ళిన అభిజ్ఞ అలసట పోయేలా వేడి నీళ్ళలో స్నానం చేసి వచ్చి యాంకిల్ లెంగ్త్ ఉన్న సింపుల్‌గా పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని శశి అని పిలుస్తూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ముడివేసిన జుట్టును విప్పింది. బాల్కనీలో ఉన్న అతనికి తన పిలుపు వినిపించి రూమ్‌లోకి వచ్చాడు శశాంక్. జుట్టు చిక్కులు తీస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పింది సన్నగా వణుకుతూనే. వై ఆర్ యూ షివరింగ్ అభి? చలిగా ఉంది శశి అంటూ ఫాస్ట్‌గా జడలతో చెప్పింది. అదేంటి రూమ్ హీటర్ ఆన్ చేసలేదా అంటూ చూసిన తనకి అది ఆన్‌లో లేకపోవడంతో వెంటనే ఆన్ చేశాడు. సారీరా నాకు ఇక్కడ చలి అలవాటై హీటర్ ఆన్ చేయడం మర్చిపోయాను. నువ్వు ముందు లేచి హీటర్ ముందు కూర్చో అని తనని లేపబోయాడు. ఆగు శశి నన్ను బొట్టు పెట్టుకోనివ్వు అంటూ అతన్ని ఆపేసింది. ఇప్పుడు బొట్టు నీడ్‌నా అన్నాడు విసుగ్గా. ఎస్ నేను ఎంత చలి అయినా తట్టుకుంటాను కానీ సాంప్రదాయానికి